రైట్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పయనం కానున్నారు. నేడు రాత్రి 8 గంటలకు చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై సీఎం చంద్రబాబు గళం వినిపించనున్నారు. ముఖ్యంగా పోలవరం అంశాన్ని కేంద్రం పెద్దల ఎదుట ప్రస్తావించనున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఇవ్వాలని ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించిన అంశాన్ని కూడా ఆయన కేంద్రానికి వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం విజయవాడకు తిరిగి పయనం కానున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నేడు రాత్రి 8 గంటలకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా ప్రస్తావించనున్నారు? అమూల్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి హస్తనకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఈ రోజు రాత్రి 8 గంటలకు చిన్నగా ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో రాత్రి కొండవల్లి నివాసం నుంచి ఆయన చిన్నగా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి హస్తనకు వెళ్తున్నారు. రేపు జరగనున్నటువంటి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏదైతే చైర్మన్ గా నీతి ఆయోగ్ చైర్మన్ గా నరేంద్ర మోడీ అధ్యక్షతను నిర్వహించుకున్న నీతి ఆయోగ్ సమావేశం ఏదైతుందో ఆ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు చంద్రబాబు నాయుడు కూడా సమావేశానికి హాజరు కానున్నారు. అయితే నీతి ఆయోగ్ కు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతున్నాయో నీతి ఆయోగ్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా నీతి ఆయోగ్ లో చర్చ జరుగుతుంది. నీతి ఆయోగ్ సంబంధించి గతంలో పెట్టినటువంటి కొన్ని ప్రతిపాదనలు ఏవైతున్నాయో ఆ ప్రతిపాదనలు అమలు కానిటువంటి నేపథ్యం కూడా కొన్ని ఉన్నాయి. అయితే దానికి సంబంధించి మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీతి ఆయోగ్ లో అనేక సందర్భాల్లో అనేక అంశాలని ప్రస్తావించినప్పుడు కూడా వాటిని కార్యరూపం దాల్చలేనటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అప్పుడు వైఫల్యాలని తిరిగి ఆ వైఫల్యాలు రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయి నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి ఏదైతే కట్టుబడి అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కట్టుబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీతి ఆయోగ్ లో ప్రస్తావించున్నారు. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం ఏదైతే ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ఏదైతే ఉందో మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక అంశాలను కూడా చర్చించారు. పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలని రానున్న 100 రోజుల పరిపాలనకు సంబంధించిన అంశాలని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఏదైతే అంశాలని ప్రస్తావించిందో అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి నీతి ఆయోగ్ ముందు ఆయన గళం వినిపించున్నారు. నీతి ఆయోగ్ చైర్మన్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రధానిగా తాను 3వసారి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని అంశాలను కూడా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తామని చెప్పారు. మనం పెట్టినటువంటి బడ్జెట్ లో కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి ఏదైతే ఈ అమరావతి నిర్మాణం 15,000 కోట్లు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో పోలవరానికి సంబంధించినటువంటి బాధ్యతను అన్నింటినీ కూడా ఇప్పటికే కేంద్రం ముందుకు రావడం జరిగింది. అయితే అంశాలను కూడా పూర్తి స్థాయిలో కేంద్రం సహకరించే విధంగా కూడా నీతి ఆయోగ్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అమూల్య, రైట్. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడుతో ఇంకా ఎవరెవరు వెళ్ళారు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి? అంటే సీఎం కార్యాలయం నుంచి సిఎస్ కూడా ఈ నీతి ఆయోగ్ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా నీతి ఆయోగ్ జరుగుతున్న సమావేశం అవుతుంది. సమావేశానికి అటెండ్ అవుతారు, ఢిల్లీ వెళ్తారని చెప్పని కూడా సమాచారం ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం చంద్రబాబు నాయుడు ఒక్కడే ఢిల్లీ వెళ్తున్నారు. అసలు నీతి ఆయోగ్ సమావేశానికి అని చెప్పినటువంటి సమాచారం ఉంది. అయితే సాయంత్రానికి వెలువడేటువంటి ప్రకటనలో ఎవరెవరు వెళ్తున్నారు అనేటువంటి తెలిసే అవకాశం. ఓకే శ్రీనివాస్, అంటే నిన్న కేబినెట్ సమావేశం అయితే జరిగింది. పోలవరంతో పాటు ఇంకా ఏ ప్రధాన అంశాలు అంటే ఏపీకి సంబంధించి ఇంకా ఏ అంశాలపై చర్చించనున్నారు? ఇటు విశాఖకి సంబంధించినటువంటి రైల్వే జోన్ అనేది ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, దానికి సంబంధించినటువంటి నిధుల అంశాలు కావచ్చు, భూసేకరణ అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా గత ఎప్పటి నుంచో కూడా విశాఖ రైల్వే ప్రాజెక్టు విషయం పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే విశాఖ రైల్వే జోన్కు సంబంధించి దాని పూర్తి స్థాయిలో భూ సమీకరణ చేయడానికి ఇప్పటికే కేంద్రం ముందుకు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి దాని మీద చర్చించేటువంటి అవకాశం ఉంది, మాట్లాడే అవకాశం
విజయవాడలో ఉన్నటువంటి మెట్రో ప్రతిపాదన ఏదైతే ఉందో మెట్రో ప్రతిపాదన కూడా నీతి ఆయోగ్ చర్చించడం అవకాశం ఉంది. అంతేకాకుండా రైల్వే అమరావతికి నిర్మాణం చేస్తే రైల్వే కనెక్టివిటీస్ ఏవైతున్నాయి అవన్నీ తర్వాత అమరావతి నెమ్మదిగా నిర్మాణాలు చేపట్టిన తర్వాత దాని వ్యాయం పెరిగిన ఇతర అంశాలు అంటే ప్రత్యేకమైనటువంటి రాయితీలు కూడా ఇస్తామని చెప్పని ఇప్పటికే కేంద్రం చెప్పింది కాబట్టి ఆ అంశాలను కూడా నీతి ఆయోగ్ లో ప్రస్తావించడం అవకాశం ఉంది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఇప్పటికే పెద్ద ఎత్తున రోడ్ల నష్టం కానీ అదేవిధంగా వాటర్ ట్యాంకులు లేకపోవటం, మంచినీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు చెరువులు పాడైపోవటం, చాలా అంశాల్లో మౌలిక సదుపాయాల విషయాల్లో కూడా గత 5 ఏళ్లుగా రాష్ట్రం చాలా వెనకబడిందని చెప్పుకోవచ్చు. వాటిని పునరుద్ధరించే విధంగా పూర్తి స్థాయిలో పునరుద్ధరించే విధంగా నీతి ఆయోగ్ లో ఉంది. అయితే గతంలో పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నిధులన్నీ కూడా గోల్మాల్ అయిపోవడంతో కూడా దాన్ని సంక్షేమ పథకాలకి తరలించేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో అట్టడికి కలిసింది. దానికి సంబంధించి ఇప్పటికే వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. శ్వేతపత్రం ద్వారా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పంచాయతీ రాజ్ మీద ఒక అవగాహన కల్పించారు. అయితే అన్ని అంశాలు అంటే ఎప్పటి వరకు వైట్ పేపర్ రిలీజ్ చేసిన అంశాలు ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 14 లక్షల కోట్ల అప్పుల మేరకు ఆంధ్రప్రదేశ్ ఉందని నేపథ్యంలో కూడా నీతి ఆయోగ్ లో ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అంటే అన్ని అంశాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాన్ని కూడా నీతి ఆయోగ్ లో కీలకంగా చర్చించుకున్నారు. ఇవన్నీ అంశాలు కూడా కీలకంగా మారిన పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు పూర్తి స్థాయిలో అంటే సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి లేని పరిస్థితి, అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే కనుక సంక్షేమ పథకాలు లేనటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే కనుక పూర్తి స్థాయిలో నీతి ఆయోగ్ లో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గలం ఏదైతే ఉందో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తానటువంటి మద్దతు ఇదే ఉంటుంది. ఎన్ని కానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అన్నది. రైట్ శ్రీనివాస్, మరి కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి మంత్రులను ఏమైనా కలిసే అవకాశం ఉందా ఢిల్లీలో? అంటే మననే ఆ బడ్జెట్ సమావేశాలకు ముందు కొన్ని కీలక సంబంధించిన మంత్రులను కూడా కలిశారు. నిర్మలా సీతారామన్ కూడా కలిశారు. అయితే నీతి ఆయోగ్ సార్ నరేంద్ర మోడీతో మాత్రమే నీతి ఆయోగ్ మీటింగ్ అయిన తర్వాత నరేంద్ర మోడీతో సమావేశమైనటువంటి అవకాశం ఒక అమిత్ షాతో కూడా సమావేశ పరిస్థితి అయితే ఉంది. కేంద్రం ఇప్పటికే ఇచ్చినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఇస్తాను అని చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి బడ్జెట్ లోనే కొంతవరకు పూర్తి చెప్పిన విధంగా మొదటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి నిధులకి కృతజ్ఞత తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్ మంత్రి మండలి కూడా కేంద్రం పెట్టినటువంటి బడ్జెట్ కి అభినందనలు తెలిపిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఆ కేంద్రం ప్రవేశిస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే దానికి ప్రతిపాదనలు నివేదిక రూపంలో కూడా కేంద్రానికి ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. ఆ నివేదికల్ని సబ్మిట్ చేసే క్రమంలో పూర్తిగా కలిసి కృతజ్ఞత తెలిపేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందులో నిర్మలా సీతారామన్ కూడా కలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అమ్మదే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.